బిగ్ బాస్ సీజన్ 9 లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 7వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ముందే చెప్పాడు, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్లే చివరికి కెప్టెన్సీ కంటెండర్ గా నిలుస్తారని. ఇందులో భాగంగానే తనుజ ఒక స్ట్రాటజీ వాడి సంజన డబ్బుల్ని తీసేశారనే చెప్పాలి. అయితే తనుజ ఏం చేసింది, హౌస్ లో ఉన్న దివ్యాకి అలాగే సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు పనిచేసుకున్నారు. అయితే ఇక్కడ బిగ్ బాస్ దొంగతనం చెయ్యొద్దు అంటూ చెప్పలేదు. ఇందులో భాగంగానే తనుజ ఆ లాజిక్ తో ఆలోచించి సంజనాని బాగా ఎంటర్టైన్మెంట్ చేసి మొత్తానికి సంజన దగ్గరున్న 10,000 రూపాయలు తీసేసుకుంది తనుజ. అయితే తనుజ దివ్య సుమన్ శెట్టికి కూడా పనిచేసింది. ఇందులో భాగంగానే రీతు తనుజ దగ్గరకు వచ్చి, నువ్వు నాకెందుకు డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళిద్దరికి ఎందుకు ఇచ్చావు అంటూ చాలా పెద్ద గొడవ పెట్టింది రీతు. అయితే తనుజ అయినా తక్కువ కూరుకుంటదా, ఇంకా అసలు ఉండదు, ఇచ్చి పడేస్తూ ఉంటది. అదేంటి, ఇది నా గేమ్ స్ట్రాటజీ, నాకు నచ్చిన వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చుకుంటాను, నువ్వు డెమోన్ పవన్ దగ్గర తీసుకుంటున్నావు, అలాగే నీకు నచ్చిన వాళ్ళు నీకు ఇస్తున్నప్పుడు నువ్వు నాకు దగ్గర తీసుకొచ్చి ఇలా ఇచ్చావా, లేకపోతే నేనేమన్నా నిన్ను అడిగానా అంటూ తనుజ కూడా ఇచ్చుకుంది. అయితే రీతు అంది, అంటే నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావన్నమాట. అంటే తనుజ, నువ్వు ఒక దాని ఉండిపోయావు అనుకుంటున్నావా, సింపతి గేమో లేకపోతే తొక్కలో గేమో ఏ గేమ్ అన్నా ఆడుకో, ఈ రోజు నుంచి తనుజ గేమ్ ఇలాగే ఉంటుంది, నా గేమ్ చూసిన వాళ్ళందరికీ కూడా మీ అందరికీ చుక్కలు చూపిస్తానంటూ తనుజ ప్రోమోలో అయితే మంగమ్మ శబ్దం చేస్తుందనే చెప్పాలి. మొత్తానికి తనుజ దగ్గర ఇప్పటి వరకు 20,000 రూపాయలు అయితే ఉన్నాయి. 20,000 రూపాయలు ఉండడంతో తనుజ కెప్టెన్సీ కంటెండర్ గా ఎంపికయ్యింది. మరి మీరు ఏమంటారు, తనుజ కెప్టెన్సీ కంటెండర్ గా ఎంపికైన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరి మీలో ఎంతమంది తనుజ ఈ వారం కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారనేది కూడా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.